దుర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో చక్కని భావంతో ఎలా రచన చేసుకుంటూ వచ్చాడో తెలుసుకుందాం. జ్యోతిర్లింగ క్షేత్రాలు అనేకంగా ఉన్నాయి. స్వయంభూగా స్వామి అనేక దివ్యమైనటువంటి క్షేత్రాలలో వెలిసి యుగాల తరబడి పూజలు అందుకుంటూ ఉన్నాడు, భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. దుర్జటి చెప్పుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఈ పద్యంలో, నేను ఎక్కడికి పోలేదు, నిన్నే నమ్ముకుని ఉన్నాను. ఈ కాళహస్తిలో వెలిసినటువంటి నిన్నే నేను నమ్ముకొని నీ పాదపద్మాల మీదనే నేను నా మనస్సుని నిలుపుకొని ఉన్నాను. ఎక్కడికి పోలేదేమో, నన్ను సేవించలేదేమో, నేను ఎన్నో చోట్ల ఉన్నాను కదా ఈ దేశంలో అని చెప్పి నీవు నన్ను ఏమన్నా చిన్న చూపు చూస్తావా? ఆ విధంగా చూడకూడదు కదా అని చెప్తూ ఎంత చక్కగా రాశాడో తెలుసుకుందాం. శ్రీశైలేషు భజింతును అభము కాంచీనాధు సేవింతును కాశీవల్లభు కొల్మబోధును మహికాళేషు పూజింతును నాశీలంబణుమైన మేరువనుచు రక్షింపమేని కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. నీవు అనేక దివ్యమైనటువంటి స్థానాల్లో నీవు వెలిసి ఉన్నావు. నీ దివ్య దర్శనాన్ని భక్తులందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నావు. శ్రీశైలంలో ఉన్నావు, కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడుగా నీవు భక్తుల చేత పూజలు అందుకుంటూ అక్కడ భక్తానుగ్రహకారకుడుగా ఉన్నావు. అంతేకాదు ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడుగా ఆవిర్భవించి ఉన్నావు. వీటన్నిటికీ కూడా ఇన్ని ప్రదేశాలకు నేను తిరగలేదయ్యా, తిరగలేను కూడా. నిన్ను ఒక్కడే నేను నమ్ముకున్నాను. నేను ఉన్నటువంటి చోటే ఇదే మహాతీర్థము, మహాక్షేత్రము, నీ ఒక్కడివే నాకు చాలు అని చెప్పి భావించుకుంటూ శ్రీశైలేషు భజింతునో, నేను శ్రీశైలము వెళ్ళలేదు, అక్కడికి పోలేదు. అభవు కాంచీనాథు సేవింతునో, భవుడు అంటే ఎప్పుడూ ఉండేటువంటి వాడు, అభవుడు అంటే పుట్టుక లేనటువంటి వాడు, భవము లేనటువంటి వాడు. అభవుడవైన నీవు కాంచీ క్షేత్రంలో ఏకాంబరేశ్వరుడుగా వెలిసి ఉన్నావు. అటువంటి ఏకాంబరేశ్వరుడి దగ్గరికి కూడా నేను పోలేదు. కాశీలో విశ్వేశ్వరలింగంగా నీవు ఆవిర్భవించి ఉన్నావు. కాశీవల్లభు కొల్వబోధునో మహికాళేషు పూజింతునో. ఉజ్జయిని క్షేత్రంలో ఉండేటువంటి మహాకాళుడి దగ్గరికి నేను పోలేదు. ఇన్ని చోట్లకి నేను తిరగలేదు కదా. వీడు చాలా తక్కువ చరిత్ర కలిగినటువంటి వాడు, తక్కువ శీల సంపద కలిగినటువంటి వాడు, తక్కువ నడవడిక కలిగినటువంటి వాడు. నేను అంతటా కూడా ఉన్నప్పటికీ కూడా నా దివ్య దర్శనం చెయ్యలేదు, నా క్షేత్రాలకి పోలేదు అని ఏమన్నా నా మీద కిణుక వహించావా, కోపాన్ని వహించావా? కాదయ్యా, ఆ విధంగా నేను పోలేదు నిజమే. కానీ నా శీలంబు అణువైన మేరు అనుచును, నేను అణుమాత్ర స్వరూపుడనే, అణుమాత్రమే నా చరిత్ర అంతా కూడా, నా శీలం అంతా కూడా. ఎన్నో అపరాధాలు జీవితంలో చేసుకుంటూ వచ్చాను. వాటిని అన్నింటినీ కూడా క్షమించి అణువంతైనా నాలో మంచితనం కనపడలేదా నీకు? అణువంత కూడా నేను ఏనాడు నిన్ను స్మరించలేదా? దాన్నే మేరువంతగా భావించయ్యా, మేరు పర్వతంగా భావించి రక్షించవే నీ కృపాశ్రీ శృంగార విలాసహాసములచే. నీ దయ అనేటువంటి శృంగారపూరితమైనటువంటి, అంటే సర్వ సంపదలతో కూడినటువంటి చిన్న చిరునవ్వు చాలు, చిన్న మందహాసం చాలు నన్ను రక్షించటానికి. అటువంటి కడగంటి చూపు, చిన్న మందహాసం, ఆ మందహాసంతో నన్ను రక్షించలేవా తండ్రి అని చెప్పి ఇక్కడ ఇది కూడా ఆర్తుడై విన్నవించుకుంటూ ఉన్నాడు. ఎంత హృదయానికి దగ్గరగా ఉంటాయో ఈ పద్యాలని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పద్యాన్ని మరొకసారి మళ్ళీ చదువుకుందాం. ఈ ఇటువంటి పద్యాలు గనక మనం చదువుకుంటూ ఉంటే మన ఆర్తిని కూడా ఆయనతో విన్నవించుకుంటూ ఉన్నట్లే లెక్క. తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు పరమశివుడు. శ్రీశైలేషు భజింతునో అభము కాంచీనాధు సేవింతునో
కాశీవల్లభు కొల్వబోదునో మహికాళేషు పూజింతునో నా శీలంబణువైన మేరువనుచున్ రక్షింపమేని కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. అంతటా ఉన్నటువంటి స్వామివి ఇక్కడ కూడా ఉన్నావు, ఈ కాళహస్తిలో కూడా ఉన్నావు నేను. అందుకని ఇక్కడే నిన్ను దర్శించుకుంటూ, ఇక్కడే నిన్ను సేవించుకుంటూ, ఆ అల్పభాగ్యంతోనే దాన్నే మేరువంతగా భావించి నన్ను కటాక్షించవయ్యా అని చెప్పి చక్కగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆర్తితో వేదనతో ప్రార్థిస్తూ ఉన్నాడు కాళహస్తీశ్వరుణ్ణి దుర్జటి మహాకవి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.